హే ఎవ్రీవన్, వెల్కమ్ టు మనస్ వరల్డ్. మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ చూద్దామా? పెరుగు వడ. దీనికోసం ఒక బౌల్లోకి 1 కప్ మినపగుండ్లు తీసుకొని బాగా వాష్ చేసుకొని ఓవర్ నైట్ సోక్ చేద్దాం. ఇలా చేయడం వల్ల వడ ఫ్లఫీ అండ్ క్రిస్పీగా వస్తుంది. చూసారా, మార్నింగ్ కల్లా చక్కగా నానిపోయాయి. అండ్ ఇప్పుడు ఒక మిక్సర్ జార్లోకి మినపగుండ్లు వేసేసి అండ్ దీనిలో కొంచెం సాల్ట్ అండ్ కొంచెం వంట సోడా కూడా యాడ్ చేసేసుకొని గ్రైండ్ చేసుకొని లిటిల్ 2 టేబుల్ స్పూన్ వాటర్ యాడ్ చేసి పిండి గట్టిగా పట్టండి. ఇలా వాటర్లో పిండి వేసినప్పుడు పిండి పైకి తేలాలి. సో వడపిండి రెడీ అయింది. ఇప్పుడు ఇంకో బౌల్లో చిలికేసిన పెరుగు తీసుకోండి. పెరుగు పలుచగా ఉండకూడదు. అండ్ ఇందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీర ఈ 3 కూడా పేస్ట్ చేసి యాడ్ చేయండి. ఇంకో పక్క పోపు రెడీ చేసుకోండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, మినపబ్యాలు, శనగబ్యాలు అన్నమాట. అంతా కూడా రెడీ అయిన తర్వాత బాగా కలిపేసేయండి. సో ఇక్కడికి మన పెరుగు ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. అండ్ ఇది కూడా పక్కన పెట్టేసుకోండి. అండ్ ఇప్పుడు ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మంచి వడ ఇలా వేసేసుకొని మంచి షేప్లో పెట్టేసుకొని సో అటు ఇటుగా ఒక 30 సెకండ్స్ ఒక 1 మినిట్ దాకా ఫ్రై అవుతుంది ఈ వడ అనేది. చూసారా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తే వడ రెడీ అయిపోయింది. అండ్ దీన్ని ప్లేట్లోకి తీసుకోండి. అండ్ ఇంకో ప్లేట్లో వాటర్ పెట్టేసుకొని ఈ వడను నేను చూపించే విధంగా అటు ఇటు ఒక 10 సెకండ్స్ డిప్ చేయండి. ఎక్కువ పెట్టొద్దండి, మళ్ళీ మెత్త పడిపోతుంది అనమాట. అండ్ ఇవి డిప్ చేసి వెంటనే మనం ప్రిపేర్ చేసుకున్నాం కదా, సో ఆ కడ్లోకి వేసేసుకుందాం. అంతే, సింపుల్గా అయిపోతుంది. అండ్ నేను ఫస్ట్ టైం వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ప్లీజ్ నచ్చిందో లేదో నాకు కొంచెం కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. అండ్ లాస్ట్కి కొత్తిమీరతో ఫైనల్ టచ్అప్ ఇచ్చేసేయండి. అంతే మరి.